ఫెయిల్ అవ్వడం ఫీల్ అవ్వడం తెలియని రాఘవ ఈ రోజు ఏ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. ఎన్నిసార్లు వస్తారా పోలీస్ స్టేషన్ కి? చెప్పండి. సిగ్గు లజ్జా ఇంత జ్ఞానం లేదురా? పదే పదే దొంగతనాలు చేస్తారు. చెప్పండి, ఏ దొంగతనం చేసినా కానీ పదే పదే వస్తున్నారు, స్టేషన్కి వస్తున్నారు. నాకు నానా నరకయాతన పెడుతున్నారా మీరు? సార్ మేము దొంగతనం చేయలేదు సార్. చేయలేదా? నేను ఎన్నిసార్లు చూడలేదురా మీరు ఏ దొంగతనం చేయలేదని? ప్రతి స్టేషన్ లో మీ మీద కేసులు ఉన్నాయి. నిజం ఒప్పుకోండి అంటే ఎవరు ఒప్పుకోవట్లే. యూత్ లో ప్రతి ఒక్కడు లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ స్టేషన్కి వచ్చామా? ఇదేనా మీకు పని? చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి రా మీరు. సార్ నిజం సార్, మేము అస్సలు దొంగతనాలు చేయలేదు సార్. ప్లీజ్ సార్, ప్రామిస్ సార్. మీలాంటి వాళ్ళని అరికట్టడానికే స్పెషల్ ట్రైనింగ్ ఆఫీసర్ వస్తున్నారు. అగ్గిరాజు ఐపీఎస్, అండమాన్ లో స్పెషల్ పోలీస్ ట్రైనింగ్ పొందిన ఐపీఎస్ అగ్గిరాజు ఐపీఎస్. అరే వీడేవర్రా వరదల్లో వంగిపోయిన కొబ్బరి చెట్లో ఉన్నాడు. నా గురించి వీడికి చెప్పావా ఆఫీసర్? చెప్పాను సార్, మొత్తం మెజర్మెంట్ తో సహా చెప్పేశాను సార్. అది కాదయ్యా మన క్యాపబిలిటీ. సారు నిప్పు. వాడు నిప్పులా లేడు, నిప్పుల మీద ఏంచిన మొక్కజొన్న కండిలా ఉన్నాడు. మీరు మీద థర్డ్ డిగ్రీ కూడా యూజ్ చేశాను సార్. ఎవరు నిజాలు చెప్పట్లేదు సార్ నాకు. ఓకే ఓకే, నువ్వేం వర్రీ అవ్వకు. Yes, sir. చెప్పించడానికే నేను ఇక్కడికి వచ్చాను మిస్టర్ ఆఫీసర్. వీళ్ళు భయంకరమైన అంతర్రాష్ట్ర దొంగల ముఠ. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఏటీఎం దొంగతనం జరిగింది. అది ఎవరు చేశారో చెప్పాలి. Yes, sir. అంతే కదా? అవును సార్. ఎవరు చేశారు మీలో ఆ దొంగతనం? మేము చేయలేదు సార్. ఎవరు చేయలేదా? మాకు తెలియదు సార్. ఓకే, దీనికి ఒక మంచి టెస్ట్ ఉంది. నేను ఎలా దొంగలను పట్టుకుంటానో చూసి నేర్చుకో మిస్టర్ ఆఫీసర్. ఎస్ సార్. భవిష్యత్తులో నాలా బయటకు వస్తావు నువ్వు కూడా. ఓకే సార్. ఆక్ పాక్ కరివేపాక్ డోమ్ ఢీమ్ ఢిమేల్ డమక్. సార్ నేనే చేశాను సార్. ఎక్సలెంట్ సార్, మీరు మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఓకే ఓకే Hands up, sir. ఆఫీసర్. ఓకే ఏరా, ఆ డబ్బు ఏం చేసావు? డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి సార్. అయిపోయాయి సార్. అయితే నువ్వు కూడా ఖర్చు అయిపోవాలి. వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ ఏంటి సార్ అలా కాల్ చేశారు? పర్వాలేదయ్యా, నేరము శిక్ష అనుభవించాలి. ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తే నేను ఏం చెప్పాలి సార్? నేను చూసుకుంటా. సార్ ఓ పంచేనా, ఈ శవాన్ని తీసుకెళ్లి ఊరవతలు పడేనా? అక్కడి నుంచి అలా పారిపోతావా? నిన్న రాత్రి ఖైరతాబాద్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. అవును సార్. వాడెవలో తెలియాలి. సార్ ప్లీజ్ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నేను కనిపెడతాను. ఆహా. దా. ఆక్ పోక్ ఆక్ పోక్ ఆక్. మిస్టర్ ఆఫీసర్ కమ్ దిస్ సైడ్. సార్ జబర్దస్త్ చూస్తుంటావా? చూస్తుంటాను సార్. అందులో నాగబాబు గారు ఏం చెప్తారు? బాగుందయ్యా, బాగుంది. అది కాదయ్యా, సార్. 4 గోడల మధ్య నుంచి బయటికి రండి, కొత్తగా చేయండి అని చెప్తారు. కొత్తగా చెయ్యాలయ్యా నువ్వు. ఇలా ఆఫీసర్స్ కాపీ కొట్టకూడదు. మీరు కూడా ఈ 4 గదుల నుంచి బయటకు వెళ్ళమంటారా? ఇక్కడే కాల్చేయమంటావా, బయట కాల్చమంటావా? ఇప్పుడు చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళు ఎవరో నేను కనిపెట్టాలి. మిస్టర్ ఆఫీసర్, ఎస్ సార్. రూపాయి కాయిన్ ఉంటేవు. మీ ఇద్దరు కమ్ దిస్ సైడ్, ఫ్రంట్కి రండి. ఎస్ సార్. ఒక్కొక్క మెతకో దోసడేసి గంజి, ఒక్కొక్క మెతకో దోసడేసి గంజి, ఒక్కొక్క మెతకో అత్తారింటికి దారే రమ్మ. నేనే చేశాను సార్. ఆ, ఇచ్చేస్తాను సార్. ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. ఇచ్చేయమ్మా. ఇప్పుడు నేను కాల్ చేస్తా. సార్ నన్ను వదిలేండి సార్. నేను కాల్చనని చెప్పలేదు కదా, అందుకే కాల్ చేస్తా. సార్ ఏంటి సార్ అలా కాల్ చేశారు ఇతన్ని కూడా?
శిక్షనైనా నేరము చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు మిస్టర్ ఆఫీసర్. సార్ ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే నాకు భయం వేస్తుంది సార్. నేను చూసుకుంటా. వీడేం దొంగతనం చేశాడు? వీడు ఇదివరకు చిల్లర దొంగతనాలు చేసేవాడు సార్. అవసరం ఉంటుందని అన్ని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టాను. ఓ ఎస్ సార్. ఏదో కేసులో ఇరికించేద్దాం. ఈ మధ్య మీ ఇంట్లో ఏమన్నా పోయిందా? మా ఇంట్లో ఏమీ పోలేదు సార్. పోలేదా? సార్ కానీ మా ఆవిడకి మాత్రం టీవీ కావాలని చెప్పింది సార్. టీవీ ఏం చేసావురా? ఏంటి సార్? టీవీ ఏం చేసావు? ఏంటి సార్? ఏ టీవీరా? ఎల్సిడి ఎల్ఈడి సార్. ఎల్ఈడి. ఎస్ సార్. 80 ఇంచెస్ సార్. 80 ఇంచెస్ ₹1,00,000 ఉంటుంది. ఏం చేసావు? ఆ టీవీ కొనిస్తాం సార్. కొనిచ్చేస్తాడంటయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ అన్నట్టు మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు సార్. ఫ్రిడ్జ్ ఏం చేసావురా? ఏమి సార్? ఫ్రిడ్జ్ ఎక్కడ దాచావు చెప్పు. సార్ కొనిస్తాను సార్ ప్లీజ్ సార్. మీరు చాలా గ్రేట్ సార్. మీకు హ్యాండ్స్ అప్ సార్. ఇది చచ్చినప్పుడు వేస్తారు కదా సార్. అవునా? ఏదో తెలియక అనేసాను, ఏమనుకోకే. అయ్యో 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 సార్, అయ్యో సార్. ఏమైంది మామ, ఏమైంది? చెత్త ముట్ట పోయింది సార్. చెత్త బుట్టలు అవి నేను ఎతికితే బాగుంటదయ్యా. సార్ 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 ప్లీజ్ సార్. బామ్మకు కూడా న్యాయం చేయాలి. ఎస్ సార్. ఏరా, చెత్త బుట్ట ఏం చేసావు? ఏం చేసావు? నేను తీయలేదు సార్. ఇచ్చేదా? అయితే నీకు కూడా నేను ఒక టెస్ట్ పెడతా. అగ్గి పెట్టి గుగ్గి పెట్టి కోడి పిల్లి పిల్లి పిరంగ పిరంగ. అంటే ఆ చెత్త పుట్ట మీరు తీసుకెళ్లారా? మీరు దొంగతనం చేయడం ఏంటి సార్? నేను కాదయ్యా, ఎక్కడో గేమ్ లో పప్పులో కాలేసి. లేదు, మీరు కాల్చుకోవాల్సిందే. ఆ చెత్త పుట్టని పాతకేళ్ళుగా పేడకళ్ళు తీస్తున్నాను సార్. ఆ చెత్త పుట్టని దాన్ని పట్టుకోవయ్యా కాసేపు. ఆగమ్మా ఆగమ్మా ప్లీజ్, నీకు న్యాయం జరుగుతుంది. ఆగు సార్ మీరు కాల్చుకోవాల్సింది అంతే. చెత్త పుట్ట కుట్టేసిన అపవాదం నాకు రాకూడదు. నేనే శిక్షణ అనుభవిస్తాను. సార్. వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. మీరు అలా చేద్దాం సార్. వద్దు. ప్లీజ్ సార్, అలా చేయకండి సార్. ప్లీజ్ సార్, అలా చేద్దాం ప్లీజ్. పిట్టని కలిసినట్టు సార్. పెట్టా కదయ్యా, కాకపోతే ముసిలి పెట్టా. ఇప్పుడు ఎలా సార్? మీడియా వాళ్ళు వస్తున్న పరిస్థితి ఏంటి నేను సార్? చూసుకుంటానయ్యా, ప్రతిదానికి కంగారు పడక. ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తారు, అదే కదా నీ కంగారు. అవును సార్. పట్టుకో. ఏంటో ముగ్గురు అలా కాల్చేసావు? నేనేంటి సార్? సారీ, నాకే పాపం అదే నీ చేతిలోనే ఉంది కదా బాబు. అదేంటి సార్? మీడియా వాళ్ళు వస్తే నేను చూసుకుంటాను చెప్పండి సార్. అమ్మమ్మమ్మ. నాగ్ బాబు సార్. బాగుంది రాఘవ, చాలా బాగుంది స్కిట్, బాగా ఎంజాయ్ చేసాం. గుడ్. రోజా గారు. గెటప్ బాగుంది రాఘవ. నీ పొట్ట నీ బ్యాక్ స్టైల్ గా రావటం అని బాగుంది. చిన్నప్పుడు పాటలన్నీ గుర్తు చేశారు. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి అనేది, ఆ కుంటుకుంటూ తిరిగేది, ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు విన్నవి. కామెడీగా పొట్టేసుకొని చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది.